సార్ నోటి మాట ఆరోపణ అంటారు నిజం చూపించినదే సార్ నేను చూపించాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను ఇద్దరిని బెడ్రూమ్లో ఉంటుండగా పట్టుకున్నాను స్టేట్మెంట్ ఇచ్చాడు షీఈ్ మై వైఫ్ అని ఆ నీచుడు మాట్లాడుతున్నాడు సార్ న్యాయాల గురించి రైట్ అంటే కోర్టులో ఎందుకు వీటిని మీరు చూపించలేకపోతున్నారు ప్రూవ్ చేయలేకపోతున్నారు ఎంక్వైరీ అంతా కూడా కాలేదు కానీ సార్ హియరింగ్ రాకుండా నేను కోర్టుకి వెళ్ళి ఏం చూపించాలి సార్ నా హియరింగ్ రావాలి జడ్జి గారు నన్ను పిలవాలి నీ దగ్గర ఉన్న ప్రూఫ్ సబ్మిట్ చేయమా అంటే కదా నేను వెళ్ళి సబ్మిట్ చేస్తాను కోర్టు దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని నేను సబ్మిట్ చేయాలి నా ప్రూఫ్లు అంటే నా ప్రూఫ్ తీసుకుంటారా సార్ నీ హియరింగ్ దాకా వచ్చిందాకా ఆగమ్మా అంటారు ఇప్పుడు తేజ ఏం చెప్తున్నారు కేవలం అమ్మాయిది మాత్రమే జీవితం కాదు నా మీద రిటర్న్ కౌంటర్ వేయాలి కదా సార్ నేను సమ్మన్స్ పంపించాక రిటర్న్ కౌంటర్ నా మీద రావాలి ఇప్పుడు దాకా రిటర్న్ కౌంటర్ రాలేదు ఓకే మరి రిటర్న్ కౌంటర్ వచ్చాక నన్ను అడుగుతారు వాట్ అని ప్రూఫ్లు ఏమున్నాయి చూపించుంటే అప్పుడు చూపిస్తాను సార్ ఇప్పటిదాకా మీరు విన్నారు తేజ మాట్లాడిన మాటలు మీరు విన్నారు నక్షత్ర గారు మీరు విన్నారు తేజ మాట్లాడిన మాటలు ఇందాక ఇప్పుడే ఆయన ఫోన్ లైన్ కట్ అయింది మీరు విన్నారు ఒక అమ్మాయిది మాత్రమే జీవితం కాదు అబ్బాయిది కూడా జీవితమే మీరు ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు ఆమె చేస్తున్నట్టు ఆరోపణలు ఎందుకు నొక్కి నొక్కి నన్ను బదనాం చేస్తాను నన్ను ఎందుకు డిఫైన్ చేస్తున్నారు అమ్మాయిదే కాదు అబ్బాయిది కూడా జీవితమే అవును అబ్బాయిది కూడా జీవితమే సార్ ఇక్కడ నేను తప్పు చేయలేదే అసలు విషయం అంతా సినిమాల్లో చేయొద్దు నువ్వు సినిమాల్లో చేస్తే నువ్వు సినిమాలు చేస్తే నిన్ను ఇలాగే బజారుకి ఈడుస్తానంటూ నక్షత్ర చెప్పిందే చేస్తుంది అంటున్నాడు ఆయన సినిమాలు చేయడం మీకు ఇష్టం లేదా ఓకే నేను చెప్పింది అంటున్నారు కదా ప్రూవ్ చేయమనండి ఏ వాయిస్ రికార్డ్ ఏ కాల్ రికార్డ్ తీసుకొచ్చి ప్రూవ్ చేయమనండి నేను చేస్తున్నాను కదా ప్రతి చెప్పిన మాటకి తను కూడా అలాగే ప్రూవ్ చేయమనండి అప్పుడు ఓకే అప్పుడు మాట్లాడతాను వాళ్ళ నాన్నగారు కూడా అదే మాట్లాడుతున్నారు సినిమాల్లోకి వెళ్ళి పాడేప్పుడు ఆ అబ్బాయి సినిమాల్లోకి వెళ్దాం మాకు కూడా ఇష్టం లేదు అని వాళ్ళ నాన్నగారిని కూడా అప్పుడు ఇదే క్వశ్చన్ వేయండి రైట్ ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు ఆయన పెద్ద హీరోల మధ్యనే ఈ పెద్ద హీరో వెళ్ళిపోయి ఇప్పుడు చూపించాలి ప్రపంచానికి పెద్ద సూపర్ స్టార్ అని చెప్పేసి హీరోలే కరువు సార్ మరి సినిమా లేకపోతే సూసైడ్ చేసుకుంటానని భార్యతో నాతో చెప్పాడు సార్ అంత సూసైడ్ చేసుకునే మటుకి నన్ను పెళ్లి చేసుకుని పిల్లలు ఎందుకు సార్ వాడికి సినిమాలు అంతా చచ్చిపోవచ్చు కదా వెళ్ళి ప్రేమ పెళ్లి ఇవన్నీ ఎందుకు సార్ ఈ కపట నాటకం ఎందుకు ఆడాడు నాతో ఉన్నప్పుడు సరే సింపుల్ గా చెప్పండి ఇప్పుడు తేజ లేకపోతే సస్తాడంట రైట్ మీకు ఒక్కటి చెప్తాను నాతో ఏమన్నాడంటే సినిమా కోసం నేను ఎంతో అప్పులు చేసేసాను సినిమా కోసం కొన్ని లక్షలు చేశాను కొన్ని కోట్ల రూపాయల దాకా నేను అప్పు చేశాను కాబట్టి ఇప్పుడు నా సినిమా నేను ట్రాక్ లోకి పెట్టుకోలేకపోతే అది సక్సెస్ అవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పాడు ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆ అబ్బాయి సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాడని అప్పుడు ఎవరు బాధ్యత కోర్టు పోలీసులు తేల్చమనండి సార్ వాడి నోటితో వాడు చెప్పాడు నాకు నేను సూసైడ్ చేసుకుంటాను సినిమా లేకపోతే అని ఎన్నో వేల సార్లు నాకు చెప్పాడు ఈ మాట పాపం ఆయన ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడంట ఆయన ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు ఎదిగే క్రమంలో సొంత భార్యే నన్ను డిఫైన్ చేస్తోంది ఇప్పుడిప్పుడే నేను కెరీర్లో నిలదొక్కుంటున్న సమయంలోనే నా భార్య ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేస్తుందంటూ తేజ బాధపడుతున్నాడు నక్షత్ర గారు సార్ ఎదుగుతూ 10 మంది అమ్మాయిలతో పడుకోమన్నా సార్ భార్య చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయాలా సార్ ఎదగడం అంటే ఏంటి సార్ 10 మందిని రూమ్లో తెచ్చుకొని ఉంచుకోవడమా సార్ లేదంటే చట్టపరంగా డివోర్స్ కాకుండా పెళ్లిళ్ళు చేసుకొని అమ్మాయిలతో రూములో పులకడమా సార్ ఎదగడం అంటే ఏ రకంగా సార్ ఎదగడం అంటే ఏ రకంగా ఎదగడం సార్ దానికి ఆన్సర్ ఇవ్వలేను సార్ రైట్ అంటే మీరు కోర్టు వాయిదాలకు ఎందుకు వెళ్ళలేదు మొన్న 10 రోజుల కింద ఏదో కోర్టు వాయిదా ఉంటే మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు ఎవరు రాలేదు సార్ ఆ పర్సన్ కూడా రాలేదు జడ్జి గారు సెలవు ఉన్నారు నువ్వు రావద్దమ్మా అని మా అడ్వకేట్ ఫోన్ చేస్తే నేను వెళ్ళలేదు జడ్జి గారు సమ్మర్ వెకేషన్లో ఉన్నారు నువ్వు రావద్దన్నారు పోనీ ఆడెన్ని హియరింగ్స్కి వచ్చారో అడగండి సార్ నేను పెట్టాను కేసు రావాల్సింది అక్కడ ఆ పర్సన్ రావాలి సార్ లా తెలిసిన వాళ్ళైతే చెప్తారు ఈ మాట నాకేం ప్రాబ్లం ఆయన ఏదో కలుసుందాం అంటూ తెగతాపత్రయ పడిపోతున్నారు మీరే రావట్లేదు అనేది ఆయన మాట సార్ ఇంకొక విషయం సార్ మిస్టర్ తేజ త్రిపురాణ ఫ్యామిలీ ఒక నీచమైన ఫ్యామిలీ సార్ ఒక్కడు కూడా ఆ ఫ్యామిలీలో తిన్నంగా ఉన్న పర్సన్ లేడు మొత్తం ఇంట్లో అందరివి 2 పెళ్లిళ్ళు వేశారు 2 పెళ్లిళ్ళు పోగొత్తం ఇంట్లో అందరివి ఎవరెవరికి జరిగినాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అన్న వాళ్ళ తిను అందరూ సార్ వాళ్ళ బాబాయ్
ఒక్కడిది తిన్నమైన జీవితం కాదు సార్, అందరికి రెండేసి చరిత్రలు ఓకే, ఉన్నారు. వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి వాళ్ళ అన్నకి అందరికి రెండేసి పెళ్లిళ్ళు జరిగాయి. వాళ్ళ సొంత అన్నయ్య ఏం సార్ చెప్పండి, అందరికీ జరిగాయి రెండేసి పెళ్లిళ్ళు? ఏదో అంటున్నారు. వాళ్ళ నాన్నకి అమ్మకి అన్నకి అందరికి జరిగాయి. వాళ్ళ తాతగారికి, వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ బాబాయ్కి, వాళ్ళ అన్నయ్యకి. వాళ్ళ అన్నయ్య అయితే రీసెంట్ గా వాళ్ళ అక్కను కూడా మ్యారేజ్ చేసుకున్నాడని నాకు తెలిసింది. వాళ్ళ అన్న నేపథ్యం ఏంటి అని చెప్పగలరా? ఆయన ఎవరితో జరిగింది పెళ్లిళ్ళు, రెండు పెళ్లిళ్ళు? సార్ ఒక టాలీవుడ్ లో ఒక పర్సన్ ఉన్నారు సార్, వాళ్ళన్నీ ఆవిడని శ్రీశైలంలో పెళ్లి చేసుకున్నారు. శ్రీశైలంలో పెళ్లి చేసుకుని 12-13 years ఆవిడతోనే ఉన్నారు సార్. దాని తర్వాత వాళ్ళకిద్దరికి ఏ డిస్టర్బెన్సెస్ వచ్చాయో తెలియదు. వాళ్ళు విడిపోయారో వాళ్ళు ఉన్నారో కలిసి ఉన్నారో నాకు తెలియదు. దాని తర్వాత సొంత అక్కతో రిలేషన్లో ఉండి అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసుకున్నాడు అని నాకు కొన్ని ఫ్యామిలీస్ నుంచి తెలిసే సార్, వాళ్ళ ఫ్యామిలీస్ నుంచే తెలిసాయి. ఇది వాళ్ళ వరకు తెలుసు సార్ నాకు. సరే, టాలీవుడ్ ఆర్టిస్ట్ అంటున్నారు, ఎవరు చెప్పగలరా? టాలీవుడ్ సెలబ్రిటీ పేరు నేను చెప్పలేను సార్, అది రేపు పొద్దున్న నాకు ఎటువంటి థ్రెట్ అయి ఉంటుందని నాకు భయం, నేను చెప్పటం లేదు. చెప్పాలంటే వాళ్ళ బ్రదర్ కూడా సొంత అక్క వరుస అమ్మాయితో జత కట్టాడు. సో కాల్డ్ సెలబ్రిటీ ఫ్రమ్ టాలీవుడ్. పాపం ఏ డిబేట్ అయినా ఫస్ట్ వెళ్ళి ఆవిడే కూర్చుంటారు. ఆవిడ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు సార్. ఆవిడ స్వతహాగా వచ్చి ఆవిడ న్యాయం కోరుకుంటే ఇట్స్ ఓకే. నాకు న్యాయం కావాలని నా భర్త కోసం నేను వచ్చాను, ఆవిడకి కావాలంటే ఆవిడ వస్తుంది. సో సెలబ్రిటీ పేరు అయితే నేను చెప్పదలుచు. ఓవరాల్ గా మొత్తం ఫ్యామిలీ ముందు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఓ టైప్ అంటారు. చెప్పడం నేను ఫొటోస్ కూడా చూసాను. అంతేనా మీరు చేసే ఆరోపణ? మొత్తం ఫ్యామిలీ కూడా అదో టైప్ అంటారు. వాయిస్ కట్ అయిపోయిందా ఏంటి? ఎస్, నక్షత్ర గారు నా మాట వినపడుతుందా? మనం ఇప్పుడు చెప్పినంత రికార్డ్ అవ్వలేదా? నక్షత్ర గారు అంతా లైవ్ లో వెళ్తుంది, అంతా వింటున్నాము. నక్షత్ర గారు నా మాట వినపడుతుందా? రైట్, పీసీఆర్ ఇంకొకసారి ఫోన్ కలిపే ప్రయత్నం చేయండి. ఇది మొత్తం మీద మనం విన్నాం, ఇద్దరు వర్షన్స్ విన్నాము. మనం ఫోన్ మళ్ళీ నక్షత్ర ఫోన్ లైన్ కలిసేలోపు ఒకసారి మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నిన్నంతా కూడా పెద్ద హైడ్రామా జరిగింది. నక్షత్ర తన భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది, ఒక అమ్మాయితో సహా ఆమె పట్టుకున్న పైన మనమంతా చూసాం అందరూ. ఇదంతా కూడా హైలైట్ అయింది. కానీ ఇక్కడ తేజ చెప్తుంది ఇదంతా మీరు మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, బాధ్యతారహితంగా వ్యవహరించారు. ఒక అమ్మాయి జీవితం కాదు, నా జీవితాన్ని కూడా బదనాం చేశారంటూ ఆయన ఇందాక మనతో ఫోన్లో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రతిదానికి మీకు సమాధానం చెప్తున్నానంటూ ఆయన చెప్తున్నాడు. పైపెచ్చు ఆయన ఇలాంటివి జరిగితే రేపు నేను ఆత్మహత్య చేసుకుంటే ఎవడు బాధ్యుడు, మీరంతా బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదంటూ ఆయన బుకాయించే ప్రయత్నం చేశాడు. సరే, అది మనం దాన్ని జడ్జి చేయలేం, వాట్ ఎవర్. ఎస్ నక్షత్ర, సో ఓవరాల్గా తేజ ఫ్యామిలీకి సంబంధించి కూడా కేవలం తేజ కాదు, తేజ ఫ్యామిలీ అంతే అదొక టైప్ అంటున్నారు. ఆ ఆరోపణ కట్టుబడి ఉన్నారా? ఎస్ నక్షత్ర, వినబడుతుందా మీకు? వినబడుతుంది సార్. రైట్, ఇందాక మీరు ఒక రైట్ పక్కన ఎవరున్నారు? మీ పక్కన మీ బంధువులు ఎవరు? మీ తల్లి ఉన్నట్టున్నారు, ఒకసారి ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? ఉన్నారు సార్, మా మదర్ ఉన్నారు. రైట్, ఒకసారి ఆమెతో మాట్లాడదు.